మనం ఏం చేసినా, ఏం మాట్లాడినా పైవాడు చూస్తూనే ఉంటాడు, వింటూనే ఉంటాడు అని పెద్దోళ్ళ దగ్గర పదే పదే వినే ఈ మాట అచ్చంగా నిజమై నాకే రుజువు చూపిస్తుందని అసలు అనుకోలేదు. కొన్నాళ్ల క్రితం నా స్నేహితురాలి ఇంట్లో తన శ్రీవారితో పాటు 10 ఏళ్ల తన కొడుకు కూడా అయ్యప్పమాల వేశారని, అన్ని రోజులు వాళ్ళకి కావాల్సినవన్నీ అందించి ఎలా సేవలు చేసిందో, ఎన్ని పూజలు చేసిందో చెప్తూ ఉంటే, ఉద్యోగం చేస్తూ కూడా ఇవన్నీ ఎలా చేయగలిగిందో అని ఆశ్చర్యపోతూ ఇదే విషయం మా వారితో పంచుకుంటూ, నేనైతే ఇవన్నీ ఇంత ఓపిగ్గా చేయగలిగేదాన్ని కాదేమో, నా వల్ల అవ్వకపోను కదా! అసలు ఈ అయ్యప్ప మాల వేసుకోవడం ఏంటి? ఎలా? ఎన్ని రోజులు? ఏమీ తెలీదు నాకు చిన్నప్పటి నుంచి అని మా వారితో పంచుకుంటూ ఉంటే, ఆ పైవాడి చెవిన పడిందో ఏమో! నిన్నటి రోజున ప్రముఖ నటులు గురుస్వామి మురళీమోహన్ గారి పడి పూజ కార్యక్రమానికి ఆహ్వానం వచ్చింది. ఆ పూజ ఎలా ఉండబోతుందో ఏంటో, ఎంతసేపో ఏ ఆలోచన లేకుండా ఆఫీస్ నుంచి రాగానే మళ్ళీ రెడీ అయి చైత్రికాని కూడా తీసుకుని పూజకు వెళ్ళాను. అక్కడ ఏర్పాట్లు, అయ్యప్ప స్వామిని ప్రతిష్ఠించిన తీరు, ఆ మెట్లు, ఆ దీపాలు, ఆ భజనలు, కన్యస్వాములు, గురుస్వాములు, ఇలా ఇవన్నీ కొత్తగా అనిపిస్తున్న నాకు ఒక రకంగా ఆ స్వామియే నా గురించి తెలియదంటావా, అయితే ఇదిగో చూడు అని పిలిచి చూపించినట్టు అనిపించింది. అనుకోని ఆహ్వానమైన ఆద్యంతం ఆధ్యాత్మికంగా గడిచింది. ఏ దేవుడైనా చేతులెత్తి మొక్కేదొకటే, అందరూ బాగుండాలి, అందరిలో మనము ఉండాలి.